అందరూ కష్టపడేది సక్సెస్ కోసమే, కానీ కొన్నిసార్లు భారీ విజయాలు కూడా ఇబ్బంది పెడతాయి. ఆ తర్వాత స్థాయిలో ఆడియన్స్ను మెప్పించాలంటే చాలా కష్టం. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కీర్తి సురేష్. ఆమె నటించిన మహానటి సినిమా ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో జీవించారు. అయితే ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు భారీగానే వచ్చాయి. అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో జీవించారు. ఈ సినిమా ఆమెకు నటిగా గుర్తింపుతో పాటు ఎన్నో అవార్డులు సైతం తెచ్చిపెడుతోంది. అయితే ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు భారీగానే వచ్చాయి, కానీ సక్సెస్ మాత్రం వరించలేదు. మహానటి తర్వాత ఆమె ఆల్మోస్ట్ అందరు టాప్ హీరోలతో వర్క్ చేశారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలో కూడా కనిపించారు, కానీ ఆమె నటించిన ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు. ఇక దాంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం తమిళ తెరి హిందీ రెమిక్లో నటిస్తున్నారు కీర్తి. వరుణ్ ధావత్ హీరోగా వస్తున్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా మొదలైంది. ఇక తాజాగా సమాచారం ప్రకారం మరో తెలుగు నుండి మరో బంఫర్ ఆఫర్ కొట్టేశారంట కీర్తి సురేష్. అదేంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. త్వరలో అధికారిక ప్రకటన రానున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్ సహా మరో భారీ సంస్థ కలిసి నిర్మించారంట. యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా కీర్తి సురేష్ ను ఫిక్స్ చేస్తున్నారంట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. భాషతో సంబంధం లేకుండా తన గాత్రంతో లక్షలాది మంది అభిమానులు సంపాదించుకున్నారు ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ, మలయాళం ఇలా దాదాపు అన్ని భాషల్లో ఆమె పాటలు పాడారు. చెప్పాలంటే ఆమె నార్త్ గాయని అయినప్పటికీ తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. తెలుగులో దాదాపు అందరి స్టార్ మ్యూజిషియన్స్ దగ్గర పాటలు పాడారు. ప్రస్తుతం ఆమె పేరు ఒక బ్రాండ్. ఆమె గాత్రం నుండి ఒక పాట వస్తుందంటే అది ఖచ్చితంగా హిట్ అవుతుందని అనేంతలా తన మార్కును సెట్ చేసుకున్నారు శ్రేయ. గాయనిగా క్షణం తీరకుండా గడుపుతున్న ఆమె ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. దానికి కారణం ఒక్కో పాట కోసం ఆమె తీసుకునే రెమ్యునరేషన్. అవును, ఒక్కో పాటకి ఏకంగా 25 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి ఒక్కో పాటకి 25 లక్షలు అంటే మామూలు విషయం కాదు. అయితే కాదు, ఆమె ఇప్పటి వరకు 4 సార్లు ప్రోబ్స్ ఇండియా మ్యాగజైన్ పై కూడా వచ్చిన విషయం తెలిసిందే. అలా ఆమెను ఇండియాస్ రిచెస్ట్ సింగర్ గా పేరు సంపాదించుకున్నారు. టాలీవుడ్ సినీ చరిత్రలో అపజయం లేని డైరెక్టర్ గా చెరగని ముద్ర వేశారు దర్శక ధీరుడు రాజమౌళి. టాలీవుడ్ లో కళల రాజకుమారుడిగా మోస్ట్ స్టైలిస్ట్ హీరో మహేష్ బాబు తనదైన మూవీలో ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో మూవీ వస్తోందని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఫ్యాన్స్ అప్డేట్ విషయంలో ఆకలేకపోతున్నారు. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఈ ప్రాజెక్టు గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా నేషనల్ వైడ్ ట్రెండింగ్ గా మారుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఈ సినిమాను 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడంట. అయితే రాజమౌళి తీసుకునే రెమ్యునరేషన్ పై ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. రాజమౌళి ఈ సినిమాకి తన పారితోషికంగా ₹1 కూడా తీసుకోవట్లేదని సమాచారం. కానీ దానికి బదులుగా జక్కన వేరొక విధానాన్ని ఎంచుకున్నాడంట. అయితే రాజమౌళికి మాత్రం ఈ సినిమాలో నటించే ప్రధాన నటీనటుల పారితోషికం కంటే ఎక్కువగానే రాబట్టుకునేలా ప్లాన్ చేశాడంట. అదేంటంటే రాజమౌళి తన రెమ్యునరేషన్ తో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయబోతున్నాడనే విషయం అర్థమవుతోంది. మరి మహేష్ బాబు మాత్రం ఈ సినిమాకు గాను రికార్డ్ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఏకంగా 110 కోట్లు రెమ్యునరేషన్ గా అందుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నా. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోస్ లో మహేష్ బాబు ఒకరు. అందుకు ప్రొడ్యూసర్ కూడా మహేష్ అడిగినంత ఇవ్వటానికి ఎప్పుడు వెనుకాడడు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎల్జబెత్ నటించనుందని తెలుస్తోంది. ప్రేమలు సినిమాతో ఒక్కసారిగా ట్రెండ్ అయ్యారు నటి మమితా బైస్. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఆమె ప్రేమలు సినిమాలో తన అద్భుతమైన నటనతో కుర్రాళ్ళ మనసులు దోచుకున్నారు. అంతేకాదు చాలా మంది అబ్బాయిలకి లేటెస్ట్ క్రష్ గా కూడా మారిపోయారు. సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది. దీంతో ఆమె క్రేజ్ ను వాడేసుకోవటానికి ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఇక కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంతో మన వాళ్ళు ఎప్పుడే ముందే ఉంటారు కదా. దాంతో మమితాకు తెలుగు నుండి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయంట. కానీ చాలా సెలెక్టెడ్ గా సినిమాలు ఓకే చేస్తుందంట ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు బాలీవుడ్ నుండి క్రేజీ ఆఫర్ దక్కించుకుందంట మమిత. ఇది కూడా మాస్ హీరో ఎన్టీఆర్ తో. అవును,
ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా చేస్తున్నారనడంతో వార్ 2 పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా కోసం మేకర్స్ చాలా ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఆ లిస్ట్ లో ఇప్పుడు మమిత కూడా చేరిపోయిందని సమాచారం. అవును, ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా మమిత కోసం ట్రైన్ చేస్తున్నారంట. ఇటీవల ఇంటర్వ్యూలో మమిత కూడా తాను ఎన్టీఆర్ కు చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఇప్పుడు ప్రేమలు దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించడం కూడా ప్లస్ అవుతుంది కాబట్టి వార్ 2 లో ఎన్టీఆర్ కు జోడీగా ఆమె తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారంట. అయితే ఈ విషయంపై మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ న్యూస్ చూసిన నెటిజన్స్ మాత్రం చాలా లైట్ తీసుకుంటున్నారు. మమిత ఎన్టీఆర్ అంటే అభిమానం అని చెప్పారు కాబట్టి ఈ న్యూస్ వైరల్ చేస్తున్నారు, కానీ ఇందులో నిజం లేదని కామెంట్ చేస్తున్నారు. మెగా ప్లస్ వరుణ్ తేజ్ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ను ఎంచుకుంటున్నారు. ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ప్రయోగాలు చేయటంలో ఈ మెగా హీరో ఎప్పుడు ముందుంటారు. అయితే రీసెంట్ మూవీ కూడా మంచి మెసేజ్ తో పాటు ప్రయోగాత్మకమైన కాన్సెప్ట్ తో వచ్చినవే, కానీ ఆ సినిమాకు మోత్ టాక్ వచ్చిన బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టుకోలేకపోయారు. అయినప్పటికీ వరుణ్ తేజ్ తన నుంచి రాబోయే సినిమాలు కూడా తనను తానుగా మలుచుకునేలా ప్రయోగాత్మకమైన కాన్సెప్ట్ తో వస్తుండటం విశేషం. ప్రస్తుతం వరుణ్ తేజ్ పలసా మూవీలో ఇంట్రెస్టింగ్ హిట్ కొట్టిన కరుణ కుమార్ డైరెక్షన్ లో మాట్కా అనే పీరియాడికల్ జోనర్ లో వస్తున్నాడు. 1958-82 మధ్య యావత్ దేశాన్ని కదిలించిన ఓ యథార్థ ఘటన ఆధారంగా మట్కా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో వరుణ్ తెరకెక్కిస్తున్నారంట. రా అండ్ రాస్టిక్ గా వచ్చే ఈ సినిమాలో వరుణ్ 4 డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తున్నాడంట. అలాగే ఈ సినిమాలో వరుణ్ కి జోడీగా 3 హీరోయిన్స్ నటిస్తున్నట్లు సమాచారం. కుర్రాళ్ల కలల రాణి అయిన యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి, కెనేడియన్ బ్యూటీ నోరా ఫతేహి హీరోయిన్స్ గా సెలెక్ట్ అయ్యారని తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో భామ తోడైనట్టు టాక్. మర్యాద రామన్న, ఫేమ్ సాలోని కూడా పవర్ఫుల్ పొలిటిక్ పాత్రలో కనిపించబోతోందని సినీ సర్కిల్లో వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చే అవకాశం. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చేకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించనున్న ఈ మూవీకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ను డాక్టరేట్ వరించింది. సినీ సాహిత్యంలో చంద్రబోస్ అందించిన సేవలకు గాను హన్మకొండ జిల్లా హసపర్తి మండలం అనంత సాగర్లోని ఎస్ఆర్ విశ్వవిద్యాలయం ఆయన గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. శుక్రవారం రోజున జరగబోయే ఎస్ఆర్ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం వేడుకల్లో చంద్రబోస్ కు డాక్టరేట్ పట్టా ప్రదానం చేయనున్నట్టు కన్వెన్షన్ కమిటీ చైర్మన్ సివి గురురావు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబోస్ తన సివి ప్రయాణంలో 3600కు పైగా పాటలు రాశారు. అందులో ఎన్నో అద్భుతమైన పాటలు ఉన్నాయి. అలా ఆయన సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. మార్చి 22న జరగబోయే స్నాతకోత్సవంలో డిగ్రీ, డాక్టరేట్ ప్రదానంతో పాటు పూర్వ విద్యార్థులకు కూడా పెద్ద ఎత్తున సత్కార కార్యక్రమం జరగబోతున్నాం అంటూ చెప్పుకొచ్చారు.